सतीश बाबू, माननीय साना सतीश बाबू. Thank you, Vice Chairman, sir. Yes, you will speak in Telugu, please. Thank you, Vice Chairman, sir. I'll speak in Telugu. This subject is connected to my constituency, Kakinada. ఈ రోజు వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ ప్రత్యేకమైన చర్చలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వందే మాతరం గీతాన్ని బకింగ్హామ్ చటర్జీ రచించారు. ఆయన ఈ గీతాన్ని ఏ మతానికి ప్రాతిపదించలేదు. పదార్థంలో ఉన్న భారతదేశానికి ఒక ఆత్మ ఇచ్చారు. ఈ వందే మాతర గీతం మాతృభూమిని తల్లిగా చూసే భారతీయ భావనకు ఇది ప్రతీక. వైస్ చైర్మన్ సార్, ఇక్కడ ఒక ప్రత్యేక విషయం చెప్పాలి. సరిగ్గా 102 ఏళ్ల క్రితం నవంబర్ 28, 1923లో నా స్వస్థలమైన కాకినాడలో ఒక దురదృష్టకరమైన సంగతి జరిగింది. అక్కడ భారతీయ జాతీయ కాంగ్రెస్ వారు ఏఐసిసి సమావేశాలను పెట్టడం జరిగింది. అక్కడ ఆ సమావేశంలో వందే మాతరం గీతాన్ని బహిష్కరించాలని చెప్పేసి అప్పటి భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ అలీ జవహర్ ఆ సభ నుండి వాకౌట్ చేశారు. ఆ చేయటం వలన అక్కడ వందే మాతరం గీతానికి జరిగిన అవమానంగా మేము భావించి ఈ గత నెలలో మేము అక్కడ వందే మాతరం గీతానికి 150వ సంవత్సరము ఉత్సవాలు అక్కడ చేయడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే అక్కడ మౌలానా ఆలీ పేరు మీద ఒక రోడ్డు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన అక్కడ ఎక్కడైతే బహిష్కరించిన చోట ఆయన పేరు పెట్టడం జరిగింది. గత నెల నవంబర్ 7న నా తోటి సభ్యులు రాధామోహన్ దాస్ గారు, మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన పిలుపు మేరకు మేము వందే మాతరం ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చేస్తుండగా దాంట్లో అక్కడికి వెళ్ళి ఆ పేరుని మౌలానా ఆలీ వీధి పేరుని మార్చి దాన్ని వందే మాతరం మార్గంగా మార్చడం జరిగింది. ఇది నాకు వచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇది కేవలం రోడ్డు పేరు మార్పు మాత్రమే కాదు, ఇది భారత జాతీయ చైతన్యానికి ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తున్నాను. అయ్యా, ఈ నా స్వస్థలం కాకినాడ నుంచి దేశానికి వెళ్ళే సందేశం ఏంటంటే చరిత్ర మనల్ని విడగొట్టకూడదు, చరిత్ర మనల్ని కలపాలి. ఈ 150 ఏళ్ల వందే మాతరం వేడుకల సభలో పాల్గొనే ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వందే మాతరం, భారత్ మాతాకి జై.